ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. పాకిస్తాన్ ఉగ్రవాదుల హతం భారతదేశ సమైక్యతకు నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి అధ్యక్షులు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రవాదుల తూటాలకు బలైన 28 మంది భారత పౌరుల ఆత్మశాంతి కొరకు ఉగ్రవాదులు పాకిస్తాన్ స్థావరంగా ఉన్న క్యాంపులను భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్తో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని ప్రధాని మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాజ్యసభ, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు తెలిపారని, ఉగ్రవాదులను ఎక్కడున్నా ఏరి పారేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మథీన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతిక్, ఐఎన్టీయూసీ నాయకులు విజయ్, సుధాకర్, రాజు, సతీష్, అక్షిత్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధాని మోడీ గారు అట్లాగే వారు పిలిచినటువంటి సమావేశానికి రాజ్యసభలో మరి ప్రతిపక్ష నేత, లోకసభలో ప్రతిపక్ష నేత, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, అట్లాగే మరి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు పూర్తి మద్దతుతో మా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుంది ఈ ఆపరేషన్ సింధూర్ అని చెప్పడం జరిగింది. దీంతో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ దళము మరి పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి టెర్రరిస్టులను అంతం చేయడం జరిగింది. సుమారు 100 మంది టెర్రరిస్టులను అంతం చేయడం జరిగింది. దీంట్లో మరి భారతదేశ విజయాన్ని మనందరము మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మనము ఈ భారతదేశంలో ఈ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఉగ్రవాదాన్ని నశించాలని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈరోజు మరి ముఖ్య నాయకులము, ఐఎన్టీసీ నాయకులు అందరూ కూడా కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతునిస్తూ ఇలాంటి ఉగ్రవాదుల పైన ఇంకా దాడులు జరగాలి, ఉగ్రవాదులను పూర్తిగా అణచివేయాలి, ఉగ్రవాదులను ఏ దేశంలో ఉన్నా భారతదేశాన్ని హాని కలిగిస్తే ఖచ్చితంగా మీ గుండెల్లో నిద్రపోతాం. భారత రక్షణ దళానికి, మిలిటరీకి, ఆర్మీకి అందరికీ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.